మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ముగ్బీర్ ద స్టోరీ ఆఫ్ ఏ స్పై 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే ఇక్క సన్నీ డియోల్ నటించిన మూవీ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మనం 2 మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం. సో నా కష్టం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మొదటగా ముగ్బీర్ ద స్టోరీ ఆఫ్ ఏ స్పై 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి శివం నాయర్, దేవ్ప్రసాద్ దేశాయ్ అయితే ఉన్నారు. సో ఇదే స్పై థ్రిల్లర్ డ్రామా జనరల్లో అయితే G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. దీని రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంది. ఈ మూవీ స్టోరీ 2022లో వచ్చిన ముగ్బీర్ ద స్టోరీ ఆఫ్ ఏ స్పై సిరీస్ నుండి అడాప్ట్ చేశారు. రియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇదైతే 10th July 2026లో అయితే ముగ్బీర్ ద స్టోరీ ఆఫ్ ఏ స్పై అనే మూవీని రిలీజ్ చేశారు. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. మీకు స్పై థ్రిల్లర్స్ నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. స్టోరీ కొంచెం మీకైతే ఫెమిలియర్గా అనిపిస్తుంది. పోతున్న కొద్ది ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని చూస్తే బెటర్. సో స్పై థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఇదైతే బాగా నచ్చుతుంది. సో కమర్షియల్ ఆడియన్స్కి మాత్రం స్కిప్ చేసేయచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ బ్యాక్డ్రాప్లో ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్లో ఒక డేంజర్ సీక్రెట్ మిషన్కి వెళ్తాడు. తన ఐడెంటిటీని హైడ్ చేస్తూ ఇండియాని ప్రొటెక్ట్ చేయడానికి చేసే రిస్కీ ఆపరేషన్ ఈ మూవీ మెయిన్ స్టోరీ. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియలిస్టిక్ స్పై డ్రామా అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. సో స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ బై ప్రకాష్ రాజ్ అండ్ జాహీర్ ఖాన్ దురాని. సో గుడ్ ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సో సీరియస్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో పేస్ ఉంది గైస్ కొన్ని చోట్ల మాత్రం. సో కమర్షియల్ యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ ఆల్మోస్ట్ లేవు గైస్. సో వైలెన్స్ అయితే మోడరేట్ గా ఉంది. వార్ స్పై రిలేటెడ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు కంఫర్టబుల్ గా. సో మీరు స్పై థ్రిల్లర్స్ ఇష్టపడితే మాత్రం డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. సో మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే స్కిప్ చేయండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. ద ముగ్బీర్ ద స్టోరీ ఆఫ్ ఎ స్పై అనేది ఒక స్పై థ్రిల్లర్తో వచ్చిన మూవీ. సో యాక్షన్ పర్ఫార్మెన్సెస్ అండ్ స్పై రిలేటెడ్ సీన్స్ మూవీకి ఎంగేజింగ్ చేస్తాయి. సో పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. దురంధర్ అంత లెవెల్లో లేకపోయినా కానీ యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇక రెండో మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఇక్క 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే 10th July 2026 అయితే రిలీజ్ అయింది. సో దీనికి రన్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 15 minutes తో నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో సన్నీ డియోల్ అండ్ అక్షయ్ ఖన్నా 29 years తర్వాత మళ్ళీ కలిసి నటించిన ప్రాజెక్ట్ అయితే ఇది గైస్. సో నాకైతే మూవీ అయితే నచ్చింది గైస్, ఎస్పెషల్లీ ఇఫ్ యూ లైక్ కోర్ట్ రూమ్ డ్రామాస్ విత్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ రాదర్ దెన్ కమర్షియల్ మాస్ యాక్షన్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఫేమస్ లాయర్ తను జైలుకి పంపించిన మర్డర్ అక్యూజ్డ్ ని మళ్ళీ డిఫెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ లో పడతాడు. సో ట్రూత్, జస్టిస్, ఎమోషన్స్ మధ్య జరిగే లీగల్ బ్యాటిల్ ఈ మూవీకి మెయిన్ పాయింట్. సో దీనికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే సన్నీ డియోల్ కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది గైస్. అక్షయ్ ఖన్నా స్టాండ్అవుట్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. సో కోర్ట్ రూమ్ సీన్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి. గుడ్ రైటింగ్ అండ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో క్లైమాక్స్ అయితే నాకైతే చాలా బాగా వర్తి అనిపించింది గైస్. క్లైమాక్స్ అయితే బెటర్గా ఎండ్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే స్లో అనిపించవచ్చు. సాంగ్స్ అండ్ యాక్షన్ తక్కువ ఉన్నాయి. సో కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మేజర్ ఎల్ సీన్స్ ఏం లేవు గైస్. సో వైలెన్స్ అయితే మైల్డ్ టు మోడరేట్గా ఉంది. సో స్ట్రాంగ్ లాంగ్వేజ్ అయితే లిమిటెడ్గా ఉంది. సో ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. మీకు కోర్ట్ రూమ్ థ్రిల్లర్స్, లీగల్ డ్రామాస్ అండ్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ మూవీస్ నచ్చితే డెఫినెట్లీ వాచబుల్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాదు, కానీ గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా, సాలిడ్ పర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ అక్షయ్ ఖన్నా యాక్టింగ్ కోసం వర్త్ వాచింగ్. కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.